హలో ఫ్రెండ్స్, రివ్యూ రాజ్యం కడపకి వెల్కమ్. నేను మీ హోస్ట్. ఇప్పుడు మాట్లాడుకుందాం రీసెంట్లీ ఓటీటీలో వచ్చిన తమిళ్ థ్రిల్లర్ మూవీ కాన్ సిటీ. స్పాయిలర్స్ ఉండవు, సో టెన్షన్ పడకండి. స్టోరీ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ప్రొఫెషనల్ షీటర్స్ కాకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ని, నార్మల్ పీపుల్ని స్కామ్ చేసి చీట్ చేస్తుంటారు. నేను ముందు చెప్పినట్లుగా హీరో అర్జున్ దాస్ సిచ్యువేషన్ బాగలేక తను చేసి ఈబీ ఆఫీస్లో స్కామ్ చేసి, అలాగే యోగి బాబు గారు ఆయన మదర్ ఇద్దరు కూడా ఒక ట్రస్ట్ పెట్టి స్కామ్ చేసి, అలాగే మన హీరోయిన్ కూడా టూలెట్ అనే పదాన్ని వాడుకొని ఎలా స్కామ్ చేశారో, స్కామ్ చేసి దొరికారా లేదా అని మీరు సినిమాలో చూడాల్సిందే. పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ నేను స్టోరీ అనే చెప్తా. కంటెంట్ బాగుంది, సో హీరో హీరోయిన్ ఎవరున్నా కూడా చూడదగ్గ సినిమా ఇది. స్మాల్ బడ్జెట్ మూవీ అయినా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఆల్సో డీసెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోరే అక్కడక్కడ ఎక్కడో తేడా కొడుతుంది సీనా అన్న విధంగా ఆర్ట్గా అనిపించింది. ఇలాంటి స్టోరీస్కి ఇంకొంచెం బాగా బీజిఎం ట్రై చేసి ఉండొచ్చు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఆల్సో నీట్గా ఉంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మూవీ పికప్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మరీ ఎక్కువ తీసుకుంది అనుకోండి, ఒక 10 to 15 minutes అంతే. సెకండ్ హాఫ్ కూడా ఒక 20 minutes ఎటో వెళ్ళిపోతున్నట్లు అనిపించిన ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్తో డైరెక్టర్ బాగానే ఉందిరా సినిమా అనే ఫీల్ తెచ్చాడు. ఓవరాల్గా ఒక అబవ్ యావరేజ్ మూవీ చూశాననే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, యోగి బాబు గారు డిడ్ ఏ గుడ్ జాబ్. ఆయన తప్పించి మిగతా ఆ రోల్ ఎవరు కూడా అంత బాగా చేసేవాళ్ళు కాదు. మొదటగా చేసిన ఆమె కూడా చాలా బాగా చేశారు. అండ్ అర్జున్ దాస్ గారిని ఇంతవరకు మన విలన్గా చూసి చూసి ఇప్పుడు హీరోగా చూడాలనుకుంటే కొద్దిగా ఆడ్గా అనిపించింది నాకైతే. హీరోయిన్గా చేసిన యానాపెన్ గారు కూడా ఓకే ఓకే క్యారెక్టర్, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాకపోయినా కూడా ఏదో ఉంది అంటే ఉంది అనే విధంగా ఉన్నారు. దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.